అందరికీ నమస్తే. డిజిటల్ స్టోరీస్ కి స్వాగతం. ఈ రోజు మనం వినబోయే కథ పేరు సంపెంగ పొదలు. డాక్టర్ సి ఆనందరామం గారు రాశారండి ఈ కథని. మనము 3వ భాగం వినబోతున్నాము. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా? ఆ తోటలో ఒక మూలగా పెద్ద తోటబావి ఉంది. హరి కుటుంబం ఆ తోటలో రకరకాల ఫల వృక్షాలను, కొన్ని పువ్వుల మొక్కలను పెంచుతున్నారు. తోటబావి నుండి నీళ్లు తోటంతా ప్రవహించడానికి ఒక మిషన్ ఉంది. తోటంతా సిమెంటుతో తయారు చేయబడిన తూములున్నాయి. ఆ తూములు గుండానే నీళ్లు మొక్కలన్నింటికి ప్రవహిస్తూ ఉంటాయి. పువ్వుల మొక్కల మధ్య భాగంతో ఒక విశాలమైన స్థలం ఉంది. అక్కడ ఒక పందిరి వేశారు. ఆ పందిరి కింద కొంచెం ఎత్తు తక్కువగా ఉన్న ఒక విశాలమైన అరుగు కట్టబడి ఉంది. ఎప్పుడైనా అక్కడికి వచ్చి కూర్చోడానికని హరే ఏర్పాటు చేశాడు. అలాగా అదీగాక ఆ తోటలో ఒక పెంకుటిల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో ఆ తోట చూసుకునే మాలి కుటుంబంతో సహా ఉంటున్నాడు. హరి, గిరి, దుర్గా, శంకర్, ఉమా బిల్బిల్లాడుతూ తోటలోకి వచ్చారు. కూడా వచ్చిన పనివాడు ఫలహారాల బుట్టలు, ఫ్లాస్కు, పళ్ళు అన్ని సిమెంట్ అరుగు మీద ఒక వారకు సర్దాడు. గిరి చాలా హుషారుగా ఉన్నాడు. దుర్గకు హుషారుగానే ఉంది. శంకర్ ఎప్పట్లా నిర్లిప్తంగా ఉన్నాడు. హరి, ఉమా మాత్రం దిగులుగా ఉన్నారు. కానీ వారి దిగులకు కారణాలు వేరు. దుర్గా గ్రామోఫోన్ తీసి రికార్డులు పెట్టడం ప్రారంభించింది. ఉమతో కలిసి తోటంతా చుట్టూ రావాలని హరి కోరిక. ఒకసారి చిన్నగా ఉమ దగ్గర ఆ విషయం కదిపి ఉమ కస్సుమనడంతో ఆగిపోయాడు. ఈ విషయం పరధ్యానంగా ఉన్నట్లే గమనించాడు గిరి. అతనికి శంకర్ విషయం దుర్గతో ప్రస్తావించాలని ఉంది. తన మాటలకు దుర్గ విలువనిస్తుంది. శంకర్కు తన మాట వేదమేగా. అయినా తను ఎవరిని నిర్బంధించాలని అనుకోవడం లేదు. దుర్గా, శంకర్లకు ఇద్దరికీ ఇష్టమయ్యి ఇద్దరూ భార్యాభర్తలైతే అది అందరికీ సంతోషకరమైన సంగతి. చటుక్కున, దుర్గా, నీ రికార్డుల తర్వాత ఒకసారి అలా తిరిగి వద్దాం, వస్తావా అన్నాడు. దుర్గ వెంటనే తన అంగీకారం తెలిపింది. శంకర్ అంతకుముందే ఆ తోటమాలితో ఆ తోట ఫలసాయం గురించి, దానివల్ల వచ్చే లాభ నష్టాల గురించి మాట్లాడుతూ దాని వివరాలు కనుక్కుంటూ అతని దగ్గర కూర్చున్నాడు. దుర్గతో కలిసి బయలుదేరుతూ గిరి వెనక్కి తిరిగి హరివంక చూసి కొంటిగా నవ్వి వెళ్ళాడు. హరి మనసులో గిరికి 1000 ధన్యవాదాలు అర్పించుకున్నాడు. అంతేకాదు, అతనంత స్వతంత్రంగా దుర్గను తనతో రమ్మనడం, దుర్గ సంతోషంగా ఒప్పుకోవడం హరికి మొదటిసారిగా లీలగా ఏదో భావం స్ఫురించింది. ఆ భావన అతనికెంతో ఆనందాన్ని కూడా కలుగజేసింది. ఉమా మనసు కలుక్కుమంది. అంతకంటే గిరి పోతూ పోతూ నవ్విన నవ్వు ఆమెను మనసును మండించింది. ఆ నవ్వులో అర్థం స్పష్టంగానే ఉంది. గిరి భావములకది ప్రతిబింబం. అయ్యో, తనను హరి ప్రియురాలుగానే భావిస్తున్నాడు గిరి. ఎన్ని యుగాలకైనా తాను అతనిని ఒక దేవతలాగా ఆరాధిస్తుందని అర్థం చేసుకోగలడా? ఎలాగైనా గిరికి చొరవ ఎక్కువ. చూడగా నువ్వు నాదానివి, ఇక్కడ అందరికీ తెలిసిందే కదా. అయినా నిన్ను నాతో రమ్మని అడగలేకపోయాను. గిరి దుర్గం తీసుకుపోయాడు, కృత్రిమమైన చిరునవ్వుతో అన్నాడు హరి. ఆ మాటలకు ఉమ్మకు కడుపులో తిప్పినట్లయింది. ముఖం పక్కకు తిప్పుకొని కూర్చుంది. గిరి దుర్గం ప్రేమిస్తున్నాడని అనుమానంగా ఉంది ఉమా. గిరి నాకు బావ కావడం కంటే నేను కోరుకునేదేముంటుంది అన్నాడు మళ్ళీ. ఉమ్మకు కంపరమెత్తుతుంది. గిరి ఒక్క దుర్గనే ఏం కర్మ, నిన్ను, నన్ను, శంకర్ని అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకే అందరికీ ఇన్ని తిప్పలు అని కయ్యమంది. ఆమె విసుగుకు తెల్లబోయాడు హరి. ఆమె మాటలు అతనికి సరిగ్గా అర్థం కాలేదు. అయినా వివరంగా అడిగేటంత సాహసం మాత్రం కలగలేదు. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. నిశ్శబ్దాన్ని భరించలేక హరి మళ్ళీ ఎన్నాళ్ళకు కలుస్తామో అన్నాడు. ఉమ దూరంగా విరబూసిన చామంతుల వంక చూస్తూ మౌనంగా కూర్చుంది. గిరి పుణ్యమా అంటూ మనకు ఏకాంతం లభించింది. అలా ముభావంగా ఉండకు ఉమా, ఏదైనా మాట్లాడు, ప్రాధేయపూర్వకంగా అడిగాడు హరి. ఉమ ముఖం చిట్లించి, ఏకాంతం కావాలి అనుకుంటే శ్రమపడి ఇంత దూరం రావడం ఎందుకు? నలుగురం కలిసి సరదాగా గడపడానికి వచ్చాం కానీ, పద మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్దాం అంటూ సమాధానం కోసం ఎదురు చూడకుండానే నడవడం మొదలుపెట్టింది. హరి గత్యంతరం లేక ఈశ్రోమంటూ ఆమెను అనుసరించాడు. ఆఖరి ప్రయత్నంగా, పాపం దుర్గా, గిరి ఏ సన్నివేశంలో ఉంటారో, మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం అంటూ నసిగాడు. ఉమ అసహ్యంగా హరివంక చూసి, ఏం మనుషులు, అంతా మనలాగే అనుకుంటాం, మన చేత డిస్టర్బ్ చేయించబడే ఏ భయంకర సన్నివేశంలోనూ వాళ్ళు ఉండరు, మరేం పర్వాలేదు అంది. హరి మాట్లాడలేకపోయాడు. కానీ తానన్న సామాన్యమైన మాటలకు ఉమ ఎందుకింత అసహించుకుంటుందో అతనికి అర్థం కాలేదు. బత్తాయి చెట్ల మధ్య ఒత్తిగా మొలిచిన పచ్చగడ్డి మీద కూర్చొని ఉన్నారు దుర్గా, గిరిలు. ఎర్రగా కందిపోయిన ముఖంతో భరించలేని సిగ్గుతో తలవంచుకొని పోగిరి అంటూ ఏదో అనబోయిన దుర్గా హరి, ఉమలను చూసి చటుక్కున ఆగిపోయి, అరే మీరు ఇక్కడికొచ్చారే అంది.
దుర్గ సిగ్గు ఆమె ముఖంలోని ఆ అరుణిమని ఉమ గుర్తించలేదు. కానీ అదే దృష్టితో ఉన్న హరి అది గమనించి తనలో తను నవ్వుకున్నాడు. ఏం కష్టంగా ఉందా? కొంటె నవ్వుతూ అడిగాడు హరి. గిరి అందుకని మాకేం కష్టం, మీరు కష్టపడుతున్నారని గాని అన్నాడు. అందరి కష్టసుఖాలు చూసుకునే దయామయులు మీరుండగా ఎవరికి మాత్రం ఏం కష్టం? ఎత్తి పొడుపుగా అంది ఉమ కూర్చుంటూ. ఏం నేను మీకేం కష్టం కలిగించాను? చూడరా హరి, మీ ఉమను కొంచెం అయినా కృతజ్ఞత లేకుండా అలా వదిలి వచ్చినందుకు అన్నాడు గిరి. ఇవాళ ఎందుకనో ఉమ మూడ్లో లేదు. ఆవేదన రా బాబు, ఆవేదన. అంత మాత్రం అర్థం చేసుకోవేరా? హరి ఉమల వంక చూస్తూ పక్కపక్క నవ్వాడు గిరి. హరి తాను కూడా శృతి కలిపాడు. దుర్గ ముఖం పక్కకు తిప్పుకుంది. ఉమ చికాకుగా ముఖం చిట్లించుకుంది. అంతలో తోటమాలితో మాట్లాడుతూ శంకర్ కూడా అటువైపుకు వచ్చాడు. శంకర్ని చూసి గిరి చప్పట్లు కొడుతూ, ఏమయ్యోయ్ ఆదిశంకరా, భవానీ శంకరా, ఈ లోకంలో బేరాలు సారాలు లాభ నష్టాలు కాక తెలుసుకోవాల్సినవి చూసుకోవాల్సినవి చాలా ఉన్నాయి, ఇలారా అన్నాడు. శంకర్ కూడా వాళ్ల మధ్యకు వచ్చి కూర్చుంటూ, నేనే ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాను, నాకు ఆకలి వేస్తుంది అన్నాడు. గిరి నవ్వాడు. ఏం మనిషిరా, ఆకలి వేస్తేనే కాని మేమంతా గుర్తు రాలేదన్నమాట. పద నాయన పద, తిందు గాని అంటూ లేచాడు. అతనితో పాటు అందరూ లేచారు. అందరూ పందిరి క్రిందకు చేరుకున్నారు. ఉమా అన్యమనస్కంగా ఒక వారకి కూర్చుంది. దుర్గ అందరికీ ఆకులు వేసి ఫలహారాలు పెట్టసాగింది. చూడు శంకరా, మా దుర్గ ఎంత పనిమంతురాలో అన్నాడు గిరి నవ్వుతూ. శంకర్ పరధ్యానంగా, మరి కానీ ఈ తోటలో చాలా భాగం పువ్వుల మొక్కలకు వృధా చేస్తున్నారు, ఇక్కడేమైనా కూరగాయలు పండిస్తే బాగుండేది అన్నాడు. శంకర్ సమాధానానికి దుర్గ నవ్వుకుంది. గిరి శంకర్ భుజం తడుతూ, నేను నీతో మాట్లాడింది ఆ విషయం కాదు నాయనా. సరేలే పలహారం కానీ అన్నాడు. అందరూ పలహారాలు కాఫీలు ముగించాక పేకాట ప్రారంభించారు. క్రమక్రమంగా చీకటి పడసాగింది. ఇక లేద్దామని లేచి నౌకర్ని కేకలేయడానికి వెళ్ళాడు హరి. దుర్గ సామాన్లు సర్దసాగింది. శంకర్ బయట మొక్కలను పరీక్ష చేయడంలో మునిగిపోయాడు. సందు చూసుకొని ఉమా గిరితో, వెళ్తున్నాను, ఉత్తరాలు రాస్తే సమాధానం ఇస్తారా అంది. ఈ ప్రశ్నకు గిరి ఆశ్చర్యపోయాడు. మనసులో ఉవ్వెత్తున లేచిన ఆనంద తరంగాలను నిర్దాక్షిణ్యంగా అణచివేస్తూ అతి సాధారణంగా, నాకెవరు ఉత్తరాలు వ్రాసినా సమాధానం వ్రాస్తాను, కాకపోతే కాస్త ముందు వెనక అంతే అన్నాడు. అతని నిర్లిప్తత ఉమ్మకు కష్టం కలిగించింది. మీ సమాధానం కోసం ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటాను అంది ఊరుకోలేక. ఎందుకు ఎదురుచూడడం? పోస్ట్లో వేసింది మీరు ఎదురు చూసినా చూడకపోయినా వస్తుంది అని అక్కడ ఉండకుండా శంకర్ బయటకు నడిచాడు. దుర్గ అక్కడకు కొంత దూరంలోనే ఉండటం వలన ఉమాగిరిల సంభాషణ అంతా వింది. ఒక్కసారిగా దుర్గకు ఉమా ఎంబీబీఎస్లో చేరతాననడానికి, ఆమె ముభావానికి, హరి మీద ఆమె చీటికి మాటికి విసుక్కోవడానికి గల కారణం అర్థమైంది. ఆశ్చర్యంతో ఉమ దగ్గరగా వచ్చి కూర్చుంది. ఉమ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. దుర్గ ఏమీ మాట్లాడకుండా ఉమ కన్నీళ్లు తుడిచింది. సానుభూతితో ఉమ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కింది. ఉమా దుర్గా అంటూ ఏదో చెప్పబోయేలోగా హరి, నౌకరు, గిరి, శంకర్ వచ్చారు. అందరూ తిరుగుముఖం పట్టారు. ఆ రోజు తోటలో గిరి చెప్పిన దగ్గర నుండి శంకర్ గురించి ఎక్కువగా ఆలోచించసాగింది దుర్గ. దుర్గా, నేను కూడా నిన్ను హరిలాగానే ప్రేమిస్తున్నాను, అందుకనే ఈ విషయం చెప్పడానికి సాహసిస్తున్నాను. శంకర్ నువ్వు భార్యాభర్తలైతే బాగుంటుందనిపిస్తుంది నాకు. అయినా నువ్వు ఆలోచించుకో, అతను ఏమీ చదువుకోలేదు. ఆ చదువు లేకపోవడానికి కారణం అతని తెలివి తక్కువ కాదు, చిన్నప్పటి నుండి తగిన శ్రద్ధ తీసుకోకపోవడం. అయినా అతనికి డబ్బుకి ఏ లోటు లేదు. చాలా రోజుల నుంచి నాకు బాగా తెలుసు, సహృదయుడనే అనిపిస్తుంది. నాకొక చెల్లెలుంటే తప్పక శంకర్కే ఇచ్చేవాణ్ణి, అందుకే ఇప్పుడు మీ దగ్గర ఈ ప్రస్తావన తెస్తున్నాను అన్నాడు గిరి. దుర్గకు ఆ మాటలు తరచూ గుర్తు వస్తున్నాయి. శంకర్ది మంచి నిండైన విగ్రహము, చామన ఛాయ, కళ్ళు చిన్నవైన ఆకర్షణీయమైనవి. మొత్తానికి చూడంగానే చాలా అందగాడనిపిస్తుంది. శంకర్ చాలా అందమైన వాడని దుర్గ ఇదివరకే మనసులో అనుకుంది. ఆలోచించిన కొద్దీ శంకర్ తన భర్త కావడం తన అదృష్టమైన అనిపించింది దుర్గకు. అతనికి చదువు లేదు, అయితేనేం, అదీ కాక తను మాత్రం మరీ చదువుకుందా? ఆలోచించి తన అంగీకారాన్ని గిరికి చెప్పింది దుర్గ. శంకర్ను కూడా సంప్రదించి హరి ద్వారా ఈ విషయం దుర్గ తల్లిదండ్రులకు చెంపించే భారం తన మీద వేసుకున్నాడు గిరి.
శంకర్ను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్న క్షణం నుంచి దుర్గా శంకర్ను హృదయపూర్వకంగా ప్రేమించడం ఆరంభించింది. ఏ పని చేస్తున్నా ఆమె కళ్ళ ముందు శంకర్ సుందర రూపమే ప్రత్యక్షం కాసాగింది. అట్లాంటి శంకర్ భార్య కాగలిగే అదృష్టం తనకు కలిగినందుకు గిరిని మనసారా అభినందించుకుంది. శంకర్తో తను మాట్లాడింది చాలా తక్కువ. అసలు అతడిని పరిశీలనగా చూసింది కూడా లేదు. అయినా అతడిని మనసులో తలుచుకోగానే తన హృదయం అంతా అనిర్వచనీయమైన ఒక మధురిమతో నిండిపోతుంది. ఒకనాడు దుర్గ ఒక్కతే తోటకు బయలుదేరింది. అప్పుడప్పుడు పూల కోసం ఒక్కతే అలా రావడం దుర్గకు అలవాటే. పూల మొక్కల మధ్య నడుస్తూ ఉంటే ఆనాడు శంకర్ ఈ పూల మొక్కల గురించి చేసిన వ్యాఖ్యానం గుర్తువచ్చి నవ్వుకుంది. అంతలో దూరంగా శంకర్ తన వైపే వస్తుండడం చూసి తన కళ్ళను తాను నమ్మలేకపోయింది దుర్గ. శంకర్ సమీపిస్తున్న కొద్దీ ఆమె శరీరం సిగ్గుతో భయంతో వణకసాగింది. శంకర్ దుర్గ దగ్గరగా వచ్చి, చాలా రోజుల నుంచి సరిగ్గా ఈ సమయంలో ఈ వనంలో తపస్సు చేస్తున్నాను. ఇన్నాళ్లకు దేవి సాక్షాత్కారమైంది అన్నాడు. దుర్గకు ఆశ్చర్యమైంది. భయము సంతోషము కలిసిన ఒకానొక భావోద్వేగం ఆమె మనసు ఉద్విగ్నమైంది. మాట్లాడలేక నిల్చుంది. అలా రా దుర్గా, ఆ సన్నజాజి పందిరి కింద కూర్చుందాం చొరవగా చనువుగా అడిగాడు శంకర్. దుర్గ కాదనలేకపోయింది. తడబడే అడుగులతో అతని వెనకనే నడిచి అతనికి కొంచెం దూరంగా పచ్చిక మీద కూర్చుంది. నీకు సన్నజాజి పువ్వులంటే చాలా ఇష్టం కదూ అన్నాడు చేతికందిన సన్నజాజి మొక్కలను తుంపుతూ శంకర్. మీకెవరు చెప్పారు? మృదువుగా అంది దుర్గ తలవంచుకొని. ఒక రోజున బత్తాయి పళ్ళ కోసం ఇక్కడికి వచ్చాను. అప్పుడు మాలి ఏదో మాటల మీద నీకు పువ్వులంటే చాలా ఇష్టమని, అందుకనే మీ నాన్నగారు ఇన్ని పూల మొక్కలు వేయించారని, అందులో సన్నజాజులంటే నీకు చాలా ఇష్టమని, రోజు ఆ పూలు నీకు పంపిస్తూ ఉంటారని, అప్పుడప్పుడు నువ్వే వచ్చి కోసుకెళ్తూ ఉంటావని చెప్పాడు. అప్పటి నుంచి ఇంచుమించు ఈ సమయంలో రోజు నీకోసం చూస్తున్నాను. ఎందుకు? నీతో మాట్లాడవలసింది ఉంది. దుర్గ ఆశ్చర్యంగా కనుబొమ్మలు పైకి లేపింది. అసలు మన పెళ్లి నిశ్చయం కాకముందే నీతో మాట్లాడదాం అనుకున్నాను, కానీ అవకాశం చిక్కలేదు. అసలు గిరి ఈ వార్తను చెప్పినప్పుడు నమ్మలేకపోయాను ఆగాడు శంకర్. అసలు విషయం ఏమిటన్నట్లుగా చూసింది దుర్గ. శంకర్ గొంతు సవరించుకొని, నీకు తెలుసు నేనేమీ చదువుకోలేదు అని ఇంకా ఏమో చెప్తుండగానే దుర్గ మధ్యలో అడ్డు తగిలి, అందుకు నాకేమీ అభ్యంతరం లేదు, నేను పెద్దగా చదువుకున్న దాన్ని కాను అంది వినయంగా. శంకర్ అల్పంగా విసుక్కొని, అది కాదు విను, కొందరు ముందర గబుక్కుని పెళ్లిళ్ళు చేసేసుకొని ఆ తర్వాత తీరుబడిగా ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు వెతుక్కుంటారు. పెళ్ళంటే కనీసం మన భారతదేశంలో ఆజన్మాంతము ఉండే బంధం అని అందరికీ తెలిసి అందరూ సరిగ్గా ఈ విషయమే మర్చిపోతారు. అందుకనే నీతో అన్ని విషయాలు నేను ముందుగానే మాట్లాడదలుచుకున్నాను. నేను చదువుకోలేదని, నా వ్యక్తిత్వాన్ని నేనెన్నడూ తక్కువగా భావించలేను. నా భార్య తన మాటలతో కానీ తన ప్రవర్తనలో కానీ ఏ సందర్భంలోనైనా నాకంటే ఎక్కువదాన్ననే భావం చూపించడం నేను సహించలేను అన్నాడు. దుర్గా వ్యాకుల స్వరంతో, నాకంటే అన్ని విధాల అతికుడైన వ్యక్తినే నేను వివాహం చేసుకుంటున్నాను. ఆయన ప్రేమమయ జీవితంలో ఎక్కువ తక్కువలేమిటి అంది. ఈ మాటలకు శంకర్ అదో రకంగా నవ్వాడు. ఆ నవ్వులో భావం దుర్గకు అర్థం కాలేదు. శంకర్ మళ్ళీ, నాకు తండ్రి లేరు, కానీ తల్లి ఉంది. ఆమె ఏ సందర్భంలోనూ అవమానింపబడకుండా నాతోనూ నా కుటుంబంతోనూ చూడబడాలని నా కోరిక. ఒక అక్క కూడా ఉంది. ఆమె సంసారం ఆమె చేసుకుంటుంది. ఎప్పుడైనా ఆమె నా ఇంటికి వస్తే తిరిగి సంతృప్తిగా వెళ్ళాలి. నేను మనసారా అభిమానించే వ్యక్తికి అభిమాన పాత్రులైన వారందరూ నాకు అభిమాన పాత్రులే. వారినందరినీ నేను మనసారా అభిమానించి గౌరవిస్తాను. ఆర్ధస్వరంతో సమాధానమిచ్చింది దుర్గ. శంకర్ కళ్ళు సంతోషంతో మెరిశాయి. తడబడుతున్న అడుగులతో ఆమె సమీపానికి వచ్చి తన చేతిలోని ఒక సన్నజాజి మొగ్గను ఆమె జడలో తురిమాడు. ముందుకు వంగి దుర్గ గడ్డం పుచ్చుకొని పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ దుర్గా అన్నాడు పరవశత్వంతో. సిగ్గుతో దుర్గ కనులు అరమోడ్పులయ్యాయి. దుర్గ నిలువెల్లా పులకించింది. వెంటనే తేరుకొని వస్తాను అని గాల్లో తేలిపోతున్నట్లుగా తన ఇంటికి చేరుకుంది. ఆ రాత్రి దుర్గకు కళ్ళు మూతపడలేదు. తన తలలోని సన్నజాజి మొగ్గను ఆప్యాయంగా గుండెలకు హత్తుకుంది. కొద్దిపాటి పరిచయంతోనే తనకు నువ్వు అని పిలవగలిగిన అతని చొరవ, పక్కా వ్యాపార సరళిలో సాగిన అతని సంభాషణ, అతని మాటలలో ధ్వనించిన అధికారము, కొద్దిపాటి అపస్వరాలను ఆమె మనసులో పలికింపకపోలేదు. అయినా శంకర్ సుందర స్వరూపం ఆమెకు సమస్త అపస్వరాలను అణిచివేసే మోహన రాగమైంది. దుర్గా తనను తానే అర్థం చేసుకోలేకపోతుంది అన్న గిరి మాటలు ఆమెకిప్పుడు అర్థమయ్యాయి. గిరిని
నా గిరి అన్నయ్య దేవత అనుకొని తృప్తిగా నిద్రపోయింది. పెళ్లి పందిరంతా మెర్క్యూరీ లైట్ల కాంతిలో దగదగా ప్రకాశిస్తుంది. పట్టు చీరల రెపరెపలు, గాజుల గలగలలు, సువాసనల ఘుమఘుమలు, పిల్లల ఏడుపులు, హడావిడి కేకలు, కన్నెపిల్లల విలాసాలు, వయసుగాళ్ల హొయలు, ఆడంగుల కబుర్లు, వీటన్నిటితో ఆ పందిరి కళకళలాడిపోతుంది. పురోహితులు మంత్రాలు పఠిస్తున్నారు. సన్నాయి అత్యంత మధురంగా సీతమ్మ పెళ్లి కూతురాయనే వాయిస్తుంది. శంకర్ లేచి తన ఎదురుగా సీతాదేవిలాగా కూర్చున్న దుర్గ మెళ్ళో మాంగళ్యాలను సూత్రంతో బంధించాడు. దుర్గ గుండెలు దడదళ్లాడాయి. ఆనాటితో తన జీవిత చరిత్ర పూర్తిగా మారిపోయిందనుకుంది. తనను తాను మనసారా శంకర్ పాదాలకు సమర్పణ కావించుకుంది. అంతులేని సంతోషంతో గిరి వాళ్ల మీద ఉత్సాహంగా అక్షంతలు వేశాడు. మనసులో ఏమేమో ఆశీర్వదించుకుంటూ హరి, ఉమా కూడా వధూవరులపై అక్షంతలు జల్లారు. గిరి హరి వెనుకగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి, తొందరపడకు నాయనా, ఇంకో 3 ఏళ్లాగు, నీ నెత్తి మీద కూడా మేమంతా అక్షంతలు వేస్తాం అన్నాడు. హరి నవ్వాడు. కానీ ఆ నవ్వులో ఏదో వెలితి, దిగులు కనిపించాయి. అది గమనించిన గిరి మనసు సానుభూతితో నిండిపోయింది. తాను ఆ చిరునవ్వులోని దిగులును పోగొట్టగలిగితే అది సాధ్యమా? అప్రయత్నంగా అతని చూపులు ఉమ కోసం వెతికాయి. ఆడవాళ్లలో ఎవరితోనూ కలవకుండా ఒక స్తంభానికి ఆనుకొని నిపుణుడైన శిల్పి చెక్కిన విగ్రహంలా ఉన్న ఉమ తదేకంగా దుర్గాశంకరులను చూస్తుంది. గిరి తీక్షణమైన చూపులకు ప్రభావితురాలై ఉమ కూడా తన చూపులను తిప్పింది. అప్రయత్నంగా ఆమె పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. గిరిని చూస్తేనే ఉమ కళ్ళు ప్రాణం పెట్టాయి. ఆమె చిరునవ్వులోని మాధుర్యము, కళ్ళలోని ఆప్యాయత గిరికి తేలికగానే అర్థమయ్యాయి. సమాధానంగా తను నవ్వాడు. సంతోషము, దుఃఖము అతని మనసులో సమంగా నాట్యం చేస్తున్నాయి. పెళ్లి పనుల్లో ఉమ ఎంతో ఇష్టంగా పాల్గొంది. వడ్డనలలో, దుర్గను తయారు చేయడంలో, బ్రాహ్మణులకు పెద్దలకు అవి ఇవి అందించడంలో అంతటా ఉమ తనే అయ్యింది. కానీ అక్కడ సమావేశమైన వారిలో ప్రతి ఒక్కరూ తనను హరి కాబోయే భార్యగా గుసగుసలాడినప్పుడు, కొందరు మోటుగా ముఖం ఎదురుగానే వేళాకోళం చేసినప్పుడు మాత్రం ఉమ మనసు కలుక్కుమనేది. హరి కూడా హడావిడిగా తిరుగుతూనే ఉన్నాడు. కానీ అంతకంత హుషారుగా లేదు. శంకర్ స్థానంలో అతను మొదటి నుంచి గిరినే ఊహించుకున్నాడు. దుర్గా శంకర్ల వివాహ ప్రస్తావన విన్నప్పుడు హరి ఎంతో ఆశ్చర్యపోయాడు. బహుశా దుర్గే గిరిని కాదని ఉంటుంది అని ఊహించుకున్నాడు. చెల్లెలి మీద ఎంతో కోపము, గిరి పట్ల సానుభూతి కలిగాయి. గిరి పెళ్లి పనుల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటే గిరి మీద అతనికి గౌరవం పెరగసాగింది. ఈ సానుభూతి భావన హరిని గిరికి మరింత సన్నిహితుణ్ణి చేసింది. దుర్గాశంకర్లకు ఆ రాత్రే పునఃసంధానం నిర్ణయించారు. ఉమ తన చేతులతో స్వయంగా దుర్గను అలంకరించింది. తెల్లని చీర, తెల్లని జాకెట్టు, జడలో తెల్లని సన్నజాజులు ఎక్కడలేని అందాన్ని సంతరించుకుంది. ఉమ వంగి దుర్గ చెవిలో, ఈరోజు నీకోసం కొత్త ప్రపంచపు తలుపులు తెరుచుకుంటున్నాయి, పో, జాగ్రత్తగా ప్రవేశించు ఆ లోకంలోకి అని బుగ్గ మెలిపెట్టింది. నోటి మాట రాక దుర్గ ఆమెను తన చేతితో మృదువుగా వెనక్కు నెట్టింది. అప్సరసలా అడుగుపెట్టిన దుర్గను చూసి శంకర్ నిలువెల్లా పులకరించాడు. ఆమెను సమీపించి ఆమె చేయి పట్టుకొని, నీ శరీర కాంతితో ఈ గదినంతా ప్రకాశమానం చేశావు. నీ అంతరంగిక సౌందర్యంతో నా బ్రతుకును తేజోమయం చెయ్యాలి అన్నాడు. ఆ మాటలకు దుర్గ ఎంతో సంప్రీతురాలైంది. ఆరాధనా భావంతో అతని వంక ఒకసారి చూసి అతని పాదాలకు నమస్కరించింది వంగి. శంకర్ ఆమెను ఆప్యాయంగా లేవనెత్తి గాఢంగా గుండెలకు హత్తుకొని సిగ్గుతో తల వంచిన ఆమె చుబుకాన్ని స్పర్శించి, ముఖాన్ని పైకెత్తి సమాధానం ఇయ్యవు అన్నాడు. దుర్గ బలవంతాన గొంతు పెగల్చుకొని, నాదేమీ లేదు, మీ తేజస్సే ఈ గదిలోనూ ఉంది, అదే నాలో ప్రతిఫలిస్తూ ఉండవచ్చు అంది. శంకర్ నవ్వి ఆమెను తీసుకెళ్లి మంచం మీద కూర్చోబెట్టాడు. కోడి కూత విన్న తర్వాత దుర్గా ఎలా తెల్లవారిందా అని ఆశ్చర్యపోయింది. తన వంక గర్వంగా చూసే శంకర్ నేత్రాలను తన మెత్తని చేతులతో మూసి చటుక్కున మంచం మించి లేచి గది తలుపులు తీసుకుని తడబడే కాళ్లతో బయటకు నడిచింది. ఉమ తన ప్రయాణానికి అన్నీ సర్దుకుంటుంది. హరి ఆమెకు సమీపంలోనే ఒక సోఫాలో కూర్చున్నాడు. ఎంతకూ ఉమ తలెత్తక తల వంచుకొని తన పని తను చూసుకుంటుంటే హరి విసిగెత్తి, ఉమా అన్నాడు ఆమె దృష్టి మళ్లించటానికి. ఉమా ఒకసారి తలెత్తి చూసి మళ్ళీ తన పనిలోనే లీనమైంది. కాస్త నా మాట విను అన్నాడు హరి కరుగ్గా. వింటూనే ఉన్నాను, మాట్లాడు
అంది ఉమా నిర్లక్ష్యంగా తలెత్తకుండానే. అది కాదు ఉమా, మనం పెళ్లి చేసుకుంటే మాత్రం నువ్వు చదువుకోవడానికేం? బావా విసురుగా తలెత్తిన ఉమా హరి ముఖం చూసి తలదించుకుంది. నన్ను 10 సార్లు విసిగిస్తే నీకేం వస్తుంది? హరి ముఖం మీద చన్నీళ్లు చల్లినట్లయింది. ఆ సమాధానం కొన్ని క్షణాలు మాట్లాడలేకపోయాడు. నిన్ను విసుగుస్తున్నానా ఉమా? చాలా. హరికి కష్టంగా తోచింది. ఉమ వంక నిదానించి చూస్తూ, అసలు నీకు నా మీద మునుపటి ప్రేమ లేదులా ఉంది, అర్థం చేసుకోవడంలో ఉంది అంటే? ఉమ హరి ముఖంలోకి చూసింది. ఏదో చెప్పాలని ఆమె పెదవులు కదిలాయి. అంతలో తల వంచుకుంది. ఆమె ఏదో చెప్పబోయి సందేహిస్తుందని హరి గ్రహించాడు. నా దగ్గర సంకోచం ఎందుకు ఉమా, చెప్పు అన్నాడు. ఉమా ధైర్యం చేసింది. నా మనసు చదువు మీద తప్ప మరి దేని మీద లేదు. నువ్వు పెళ్లి చేసేసుకుంటే మంచిది బావా. హరి ఉలికిపడి నిటారుగా కూర్చున్నాడు. ఇలా నువ్వు మాట్లాడడం ఇది 2వ సారి. ఇదేమిటి ఉమా? నేను నిన్ను తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకోను. నన్ను తప్ప ఇంకెవర్ని నిన్ను పెళ్లి చేసుకోనివ్వను. నువ్వు నాదానివి. ఉమా గుండెలు జల్లుమన్నాయి. హృదయంలో నుండి మూగగా అల్లరి పెడుతున్న అంతులేని అనేక భావాలు హరి ముందు భాషను కల్పించుకోలేకపోతున్నాయి. హరి అమాయకమైన ముఖము, అతని నిర్మలమైన అనురాగము ఆమె గొంతు నొక్కివేస్తున్నాయి. హరి దీక్షగా క్షణకాలం ఉమ ముఖంలో మారే రంగుల్ని పరిశీలించాడు. ప్రప్రథమంగా అతనికి ఉమ్మకు తన మీద గల అనురాగం మీద శంక జనించింది. కాని ఆ భావనని అతను ఎక్కువ కాలం భరించలేకపోయాడు. తన వ్యధిత హృదయాన్ని తానే అసందర్భపు సమాధానాలతో ఊరడించుకున్నాడు. పోనీలే ఉమా, 2 ఏళ్లు గడిచిపోయాయి, ఇంకా 3 ఏళ్లు ఎంతలో గడిచిపోతాయి, ఇంకెప్పుడు నిన్ను విసిగించనులే అన్నాడు. ఉమత కడుపు తరుక్కుపోయింది. ఇట్లాంటి హరికి తను అసలు విషయాన్ని ఎలా చెప్పగలదు? చెప్పకుండా ఎలా ఉండగలదు? నన్ను క్షమించు బావా అంది చెమ్మగిల్లిన కళ్లతో. ఉమ చెమ్మగిల్లిన కళ్ళు హరికి మరొక విధంగా అర్థమయ్యాయి. అతని మనసులో అంతకు పూర్వం ఉన్న సందేహమంతా ఎగిరిపోయింది. ఊరుకో ఉమా, మన మధ్య క్షమాపణలేమిటి? ఆర్ధస్వరంతో అన్నాడు. ఉమా మాట్లాడలేదు. హరే మళ్లీ సంభాషణ ప్రారంభించాడు. పోనీ ఇంకో 2 రోజులుండ్రాదా? వీల్లేదు బావా, నాకు సెలవు లేదు. అయినా నేనెక్కడుండి చేసేదేముంది? ఈ ఆఖరి మాటలు హరి మనసులో గుచ్చుకున్నాయి. ఎంత ఉత్సాహం తెచ్చిపెట్టుకున్నా హరి మనసు మాటమాటికి ఉమా మాటలతో కృంగిపోతుంది. ఆమెతో సరదాగా కాలక్షేపం చెయ్యాలని తానెంత ఉబ్బలాట పడుతున్నాడో ఆమె అంతగా దూరంగా పోతుంది. విసిగ్గా అక్కడి నుంచి లేచిపోయాడు హరి. హరిలోని భావ పరివర్తనను ఉమ గమనించకపోలేదు. అతన్ని వెనక్కి పిలుద్దామని అనుకుని తన సానుభూతిని అతడు మరొక రకంగా అర్థం చేసుకోవచ్చునని, అతన్ని మరింత ఉత్సాహపరచడం మంచిది కాదని ఊరుకుంది. సామాన్లన్నీ సర్ది వారగా ఉంచి ఒక పత్రిక చేతిలోకి తీసుకుంది. అంతలోనే బయట అడుగుల చప్పుడు వినిపించి ఉమా గుండెలను గుబ్బగుబ్బలాడించింది. ఆ అడుగుల చప్పుడు ఎంత గందరగోళంలోనైనా ఉమా గుర్తించగలదు. అవి గిరివి. ఉమా ఒక్కతే ఉండటం చూసి ఆశ్చర్యంగా, హరి ఇంట్లో లేడా అని అడిగాడు గిరి. లేడు, ఇప్పుడే రావచ్చు, కూర్చోండి అంది ఉమ. ఇట్లాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవలసి వచ్చినందుకు గిరి ఇరుకున పడ్డాడు. నేను కూర్చోనని వెళ్ళిపోవడం అతనికి సబబుగా తోచలేదు. ఆ శక్తి లేకపోయింది. ఇట్లాంటి అవకాశం కోసం ఉమ 2 సంవత్సరాలుగా తపస్సు చేసింది. ఎన్నెన్నో మాట్లాడాలని ఊహించింది. ఈనాడు నిజంగా తాను కోరుకున్న అవకాశం లభించినా ఆమెకు నోట మాట రావడం లేదు. బాగా చదువుతున్నారా అన్నాడు గిరి యథాలాపంగా. కానీ తరచూ మీరంతా గుర్తొస్తూ ఉంటారు. మీరంతా అని నన్ను కూడా కలుపుతారెందుకు? మీరు చెప్పకపోయినా మీకు హరి ఎప్పుడు గుర్తు వస్తాడని నాకు తెలుసు. కాదు, ఒక రకంగా మీరే ఎక్కువ గుర్తు వస్తారు. ఏం, మీకు నేనెప్పుడు గుర్తురానా? నాకు చేతి నిండా పని ఉంటుంది. నేను ఎవరి గురించి ఆలోచించను అని చటుక్కుని లేచి నిల్చొని నాకు పని ఉంది, హరి వస్తే నన్ను కలవమని చెప్పండి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు గిరి. అలా వెళ్ళిపోవలసి వచ్చినందుకో అతని హృదయం అంతులేని ఆవేదనతో మూలుగుతుందని తెలియని ఉమ అతడు నడిచిపోయిన మార్గం వంక శూన్యంగా చూస్తుండిపోయింది. ప్రతినిత్యము తమ ఇంటికి వచ్చిపోయే ఆంగ్లో ఇండియన్ స్త్రీ సముదాయంతో ఉక్కిరిబిక్కిరిగా ఉంది దుర్గకు. రీటా, తెరిస్సా, దిలారా ఇంకా ఎవరెవరో ఇంచుమించు ప్రతి సాయంత్రం తమ ఇంటికి వస్తూనే ఉంటారు. వాళ్ల ప్రవర్తన చాలా వెకిలిగానూ అసహ్యంగానూ అనిపించేది దుర్గకి. అన్నిటికంటే వాళ్లతో మితిమీరిన చనువుతో వేళాకోళమాడే భర్త ప్రవర్తన ఆమెకు కొంత సహింపరానిదిగా ఉన్నా ఇంతింత మాత్రానికే వేరుగా భావించడం అనుచితమని తనకు తాను నచ్చ చెప్పుకుంది. అయినా సాహసించి ఒకరోజు సాధ్యమైనంత సాధారణంగా, నీ ఫ్యాన్స్లో అందరూ ఇలాంటి ఆడవాళ్లనే ఉంచుకుంటే పని చక్కగా సాగుతుందా? వీళ్లకు పని మీద శ్రద్ధ ఉంటుందా? అంది. శంకర్ పక్కపక్క నవ్వాడు. వీళ్ళు లేకపోతే పని సాగదు. వీళ్ళుండేది
వళ్ళు వంచి పనిచేయడానికి కాదు, దానికి వేరే మగ గుమస్తాలున్నారు. తమ హోయలతో, వాల్చూపులతో, చిరునవ్వులతో అందర్నీ షాపుకి ఆకర్షించడం, తమ మాటల చాకచక్యంతో ₹1 వస్తువు కొనదలుచుకున్న వాళ్ల చేత ₹100 వస్తువులు కొనిపించడం వీళ్ల పని. ఆ పనిలో వీళ్ళు చాలా నేర్పర్లు. తెలియడంలా? దుర్గ ఆశ్చర్యంగా చూసింది. అయితే మరి అని క్షణకాలం ఆగి, అట్లాంటి తేలిక మనుష్యులతో మీరంత స్నేహంగా ఎలా మసలగలుగుతున్నారు? శంకర్ ఇంకోసారి బిగ్గరగా నవ్వాడు. నీ తలకాయ, స్నేహం ఏమిటి? నా అందం చూసే వాళ్ళు నా వెంట పడుతున్నారు. ఏదో కులాసా కాలక్షేపంలే అని నేను సాగనిస్తున్నాను. ఈ సమాధానానికి దుర్గ నిర్ఘాంతపోయింది. ఎంత అణుచుకుందామన్నా అణగని అసహ్యం ఆమె మనసంతా కమ్ముకోసాగింది. తాను తేలికగా భావించే వ్యక్తులతో కాలక్షేపం కోసం ఆనందాన్ని వెతుక్కోగలిగిన వాడా తాను ఆరాధించే తన భర్త తన సౌందర్యపు విలువను ఈ విధానంలో కొలుచుకోవాలనుకుంటున్నాడా? శంకర్ దుర్గ ముఖంలో మార్పుని కనిపెట్టాడు. దగ్గరగా వచ్చి నవ్వుతూ, ఈర్ష్య అన్నాడు. దుర్గ ముఖం జేవురించింది. ఛీ, నేను ఈర్ష్యపడడం సంభవిస్తే నా సాటి వారిని చూసి మాత్రమే ఈర్ష్యపడతాను తీవ్రంగా అంది. ఆ తీవ్రత్వం శంకర మనస్సుకు చురుక్కున తగిలింది. ఒక లిప్త మాత్రం అతని బొమ్మలు ముడిపడ్డాయి. అంతలో నవ్వుతూ దుర్గను తన చేతులతో చుట్టేసి, వాళ్ళంతా నా చేతి కింద పనిచేసేవాళ్ళు. వాళ్లతో మంచిగా ఉంటే మన పని చురుకుగా సాగుతుంది. నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు అన్నాడు. అంతే, దుర్గ మనసులోని సమస్తమైన సందేహం ఎగిరిపోయింది. శంకర్ చిరునవ్వులో ప్రపంచంలోని సౌందర్యాన్నంతా చూడగలదు దుర్గ. అతని లాలనలో ప్రపంచాన్నే మరచిపోగలదు. స్వల్పమైన అపశృతులు అప్పుడప్పుడు వినిపిస్తున్నా తన సంసారం స్వర్గతుల్యమనే భావింపగలుగుతుంది దుర్గ. దుర్గా అన్న శంకర్ గర్జన లాంటి పిలుపు విని హడలిపోతూ గదిలోకి పరిగెత్తింది దుర్గ. గిరి దుర్గను ముందే హెచ్చరించాడు. శంకర్కు అన్ని మంచి గుణాలే గాని కోపము, మొండి పట్టుదల ఎక్కువ. అతనితో ఎప్పుడూ వాదనలకు దిగకు, పంతాలకు పోకు, సౌమ్యంగా సర్దుకుపోవడానికి ప్రయత్నించు అని. ఇంతవరకు దుర్గా శంకర్ కోపం రుచి చూడలేదు. మొదటిసారిగా ఉద్రేకంతో ఎర్రబారిన అతని ముఖం చూసి పులిని చూసిన లేడి పిల్లలాగా వణికిపోయింది. ఈ డ్రాయర్లో మొన్ననే కదా ₹100 పెట్టింది, ఇవాళ చూస్తే 2 ఉన్నాయి. 2 రోజుల్లోనే 100 ఖర్చు అయినాయా? శంకర్ బుసలు కొడుతూ తీక్షణంగా అడిగాడు. దుర్గ తెల్లబోయింది. అసలు ఆ పర్సులో ఎంత ఉందో దుర్గకు తెలియదు. శంకర్ ఎప్పటికప్పుడు ఇంటి ఖర్చులకు కొంత డబ్బు ఆ పర్సులో పెట్టి డ్రాయర్లో ఉంచుతాడు. అవసరాలకు దుర్గ వాడుతూ ఉంటుంది. ఎంత తీస్తుందో ఎంత పెడుతుందో దుర్గకేమీ గుర్తుండదు. శంకర్ అకస్మాత్తుగా వేసిన ఈ ప్రశ్నకు ఏం సమాధానం ఇయ్యాలో దుర్గకు తెలియలేదు. అందులో ₹100 అంది అమాయకంగా. శంకర్ రెచ్చిపోయాడు. నేను అబద్ధం ఆడుతున్నానంటావా? కాకపోతే నా ఇంట్లో నేనే దొంగతనం చేశానంటావా? దుర్గ చెవులు మూసుకుంది. కళ్లల్లో తిరుగుతున్న నీళ్లను బలవంతాన ఆపుకుంటూ నిల్చుంది. ఇంతలో ఈ కేకలకు శంకర్ తల్లి కామేశ్వరమ్మ అక్కడికి వచ్చింది. ఏమిట్రా శంకర్ ఆ కేకలు? పిల్ల బిక్క చచ్చిపోతుంది అంది. దుర్గకు అత్తగారిని చూశాక ప్రాణం లేచి వచ్చింది. ప్రాధేయపూర్వకంగా ఆవిడ వంక చూసింది. ఇందులో మొన్ననే ₹100 పెట్టాను, ఇవాళ 2 ఉన్నాయి, మిగిలినవి ఏం ఖర్చయ్యాయని అడుగుతున్నాను గట్టిగా అన్నాడు శంకర్. కామేశ్వరమ్మ పొడి నవ్వు నవ్వుంది. బాగుందిరా, ₹100 అంటే మీకొక లెక్క ఏమిట్రా? నువ్వొక షావుకారివి, ఎంతైనా తేగలవు. ఇంకా దుర్గ కలవారింట్లో అపురూపంగా పెరిగింది. ఇలాంటి 100లు రోజులో ఎన్ని ఖర్చు చేసిందో. ఒక ₹100కి ఇంత రాద్ధాంతం చేస్తావేమిటి? అత్తగారి ధోరణికి దుర్గ గాబరా పడిపోయింది. మతిలేని దానిలా ఆవిడ ముఖం వంక చూస్తూ ఉండిపోయింది. శంకర్ చిరాకుతో ఉన్నాడేమో. ఈ మాటలు అతనిని మరింత మండించాయి. కలవారి పిల్లయితే వాళ్ళింట్లో ఖర్చు పెట్టుకోమను, అక్కడి నుంచి తెచ్చి పెట్టుకోమను. ఇక్కడేం నేను రాసులు పోసుకోలేదు దుబారా చేయడానికి. తన కన్నీళ్లు ఆపుకోలేక అక్కడి నుంచి వెళ్ళిపోయింది దుర్గ. ఆ పగలంతా ఎలాగో తన మనోభారాన్ని అణుచుకున్న దుర్గ ఆ రాత్రి శంకర్ పాదాల మీద వాలి బోరున ఏడ్చింది. దీనమైన ఆమె ముఖం చూసేసరికి శంకర్ హృదయం ద్రవించింది. ఆమెను గుండెలు కదుముకొని లాలనగా తలనిమిరి, మేము ఎంత హీన స్థితిలో నుండి ఈ స్థితిలోకి వచ్చామో నీకు తెలియదు దుర్గా. మొదట్లో బాగానే ఉండేవాళ్ళం, కానీ మా నాన్నగారి దుబారా వల్లనే చితికిపోయాం. మళ్ళీ అలా కాకూడదు, కొంచెం జాగ్రత్తగా ఖర్చు చేయడం నేర్చుకో అన్నాడు. ఈ ఓదార్పుతో దుర్గ కొంత స్థిమితపడింది. వెక్కుతూ, నేను ఎక్కువ ఖర్చు చేసినట్లు లేదు ఏమో, అయినా లెక్క తెలీదు.
ఇక ముందు జాగ్రత్తగా ఉంటాను అంది. శంకర్ గుడ్ అని ఆమెను దగ్గరికి తీసుకున్నాడు. దుర్గకు మాత్రం మనసులో అల్లకల్లోలం ఇంకా తగ్గలేదు. ఏదో ఆవేశంతో మూలిగే హృదయాన్ని ఓదార్చుకుంటూ కలత నిద్ర అనుభవించింది. చాలా రోజుల తర్వాత ప్రసాద్ దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాన్ని మళ్ళీ ఒకసారి చదువుకుంది దుర్గ. డియర్ దుర్గా, నేను కొన్ని సొంత పనుల మీద బొంబాయి రావాల్సి వచ్చినందుకు సంతోషిస్తున్నాను. జానకి కూడా అక్కడే ఉంది. మొన్న హరి కనబడి నీకు వివాహమైన సంగతి చెప్పాడు. చాలా సంతోషమైంది. దొంగ, మాకెవరికీ తెలియపరచలేదు కదూ. బొంబాయి రాగానే నిన్ను శంకర్ను కలుస్తాను. మీ వైవాహిక జీవితం సుఖప్రదం కావాలని కోరుకుంటున్నాను. వెంటనే సమాధానం రాయి. ప్రసాద్. ఈ ఉత్తరం దుర్గకు ఎంతో ఆనందాన్ని కలుగజేసింది. ప్రసాద్, జానకి అన్న. జానకి కుటుంబం చిన్నతనంలో దుర్గ వాళ్ళ పొరుగున ఉండేవాళ్ళు. జానకి దుర్గ క్లాస్మేట్స్. ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవారు. ప్రసాద్ చిన్నతనంలో చాలా బలహీనంగా ఉండేవాడు. తోటి మగపిల్లలతో ఆడకుండా జానకితోనూ దుర్గతోనూ కలిసి అచ్చనగాయలు, వామనగుంటలు, కళ్ళగంతలు ఆడేవాడు. ఆ కారణం వల్లనే అతనికి కూడా దుర్గ బాగా తెలుసు. తర్వాత జానకి తండ్రికి ట్రాన్స్ఫర్ కావడం వలన వాళ్ళు విడిపోయారు. జానకి కూడా అక్కడే ఉన్నందున చాలా సంతోషించింది దుర్గ. చిన్ననాటి జ్ఞాపకాలతో ఆమె మనసు పొంగిపోయింది. వెంటనే కాగితం కలం తీసుకొని సమాధానం రాసింది. డియర్ ప్రసాద్, నీ ఉత్తరం అందింది. నీ ఉత్తరం చదువుతుంటే నిన్ను చూసినట్లే ఉంది. నీ అడ్రస్ తెలియక నా పెళ్లి సంగతి నీకు తెలియపరచలేదు. జానకి ఇక్కడ ఉందని రాసిన అడవి జానకి అడ్రస్ రాయలేదేం? తొందరగా రా. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాము. దుర్గా. ఈ వార్త శంకర్కి ఎప్పుడు చెప్దామా అని ఎదురు చూసిన దుర్గా శంకర్ షాపు నుంచి వచ్చి టిఫిన్ కాఫీ పూర్తి చేసి విశ్రాంతిగా కూర్చోగానే ఇవాళ ప్రసాద్ దగ్గర నుండి ఉత్తరం వచ్చిందండి అంది ఉత్సాహంగా. ప్రసాద్ ఎవరు అన్నాడు శంకర్ ఆశ్చర్యంగా. నా చిన్నప్పటి స్నేహితుడు. అతని చెల్లెలు నేను చాలా స్నేహంగా ఉండేవాళ్ళం. శంకర్ కనుబొమ్మలు విచిత్రంగా ముడిపడ్డాయి. తన ఉత్సాహంలో అది గమనించలేదు దుర్గ. జానకి అంటే ప్రసాద్ చెల్లెలు. తను కూడా ఇక్కడే ఉందట. ఇక్కడికి వస్తున్నామని, రాగానే మన ఇంటికి వస్తామని రాశాడు. తప్పక రమ్మని సమాధానం రాశాను. సమాధానం రాశావా? ఎవరినడిగి రాశావు? గర్జించాడు శంకర్. ఆశించని ఈ పిడుగుకు దుర్గా బిత్తరపోయింది. ఉత్తరానికి సమాధానం రాయడానికి ఎవరిని అడగాలి అంది వణుకుతున్న గొంతుకతో. శంకర్ మండిపడ్డాడు. అంటే అడ్డు అదుపు లేకుండా అడ్డమైన వాళ్ళకి ఉత్తరాలు రాస్తూ కూర్చుంటావన్నమాట. అడ్డమైన వాళ్ళకేం కాదు, నా స్నేహితులకి రాస్తాను. శంకర్ మండిపడ్డాడు. పటాపటా కొరికాడు పళ్ళు. స్నేహితులు, బహువచనం కూడాను. సిగ్గు లేకపోతే సరే. నీకు మగ స్నేహితులు ఎంతమంది ఉన్నారేం? చీదరింపుగా వెటకారంగా అన్నాడు. ఆ చీదరింపుకు దుర్గ మనసు చివుక్కుమంది. ఆమె మనసులో భయం స్థానే రోషం ప్రవేశించింది. ఏమో, లెక్క పెట్టలేదు. ఈ సమాధానం దుర్గ పూర్తి చేయటము, దుర్గ చంప చెళ్ళుమనటము, దుర్గ కళ్ళు చీకట్లు కమ్మి కింద కూలబట్టము అన్నీ ఏది ముందో ఏది వెనకో తెలియకుండా జరిగిపోయాయి. ఇప్పుడు లెక్కపెట్టు. అంతేకాదు, విను. ఇక ముందు నీకే ఉత్తరం వచ్చినా నాకు చూపించాలి. నన్ను అడగకుండా ఎవ్వరికీ సమాధానం రాయడానికి వీల్లేదు. తెలిసిందా? నేను మీ అంత చదువుకున్న వాణ్ణి కాను. కానీ నా సంసారంలో నా మాట ఎలా నిలబెట్టుకోవాలో నాకు తెలుసు. విసురుగా వెళ్ళిపోయాడు శంకర్. దుర్గ చెంప మండసాగింది. అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా మనసు మండసాగింది. తాను ఎవరిని దేవతలాగా ఆరాధిస్తుందో, ఎవరి అడుగుజాడలే తన జీవిత మార్గమని నిర్ణయించుకుందో ఆ వ్యక్తి తనను అవమానపరచడానికి సంకోచించలేదు. పైపెచ్చు అట్లా అవమానించడం తన హక్కు అన్నట్లు భావిస్తున్నాడు. ఒకవేళ ఆ విధంగా ఉత్తరం రాయడం ఆయనకి ఇష్టం లేకపోవచ్చు. ఆ విషయం సౌమ్యంగా చెప్పొచ్చు కదా. ఇందులో తాను నీచంగా భావించడమా? లేకపోబట్టే కదా తానుగా ఆయనకు చెప్పింది. మధ్యలో తన చదువు ప్రసక్తి ఎందుకు? చదువుకు దీనికి సంబంధం ఏంటి? తనను బలవంత పెట్టి ఆజ్ఞాపించి పనులు చేయించాలన్న తన భర్త ఉద్దేశం. దుర్గా కుమిలి కుమిలి ఏడ్చింది. అట్లా ఎంతసేపు పడుందో వంటింట్లోంచి గట్టిగా మాటలు వినిపిస్తుంటే కళ్ళు తుడుచుకొని గబగబా అక్కడికి వెళ్ళింది. దుర్గను చూడగానే శంకర్ క్రోధంతో మండిపడుతూ, ఏం మా అమ్మ మనకు వంట మనిషి అనుకున్నావా? దర్జాగా నువ్వు గదిలో పడుకొని అమ్మతో పచ్చడి రుబ్బిస్తున్నావా అన్నాడు. దుర్గ సమాధానం చెప్పేలోగానే కామేశ్వరమ్మ అందుకుంది. ఎందుకురా పసిదాని మీద అలా విరుచుకుపడతావు? కలవారింట్లో గారాబంగా పెరిగిందా? దానికి తోడు మొదటి నుంచి చదువులు ఒకటి. పాపం చదువులే చదువుతారా, పనులే చేస్తారా? నేనున్నానుగా, నేను మాత్రం ఏం చెయ్యాలి? నాకు ఓపిక లేకపోతే అప్పుడే దాన్ని పిలుస్తాను. నాకు మొహమాటమా?
దుర్గా నిలబడలేక తూలి గోడకు చేరగిలబడింది. తనకు పని అలవాట్లేదా? రోజు ఇంట్లో పనులన్నీ చేస్తున్నదెవరు? అది చేయమంటావా, ఇది చేయమంటావా అంటుంది కామేశ్వరమ్మ పీట మీద కూర్చొని. సహజంగానే వద్దులేండి అంటుంది దుర్గా. ఆ తర్వాత మెల్లగా ఆ ముక్కలు ఇంకాస్త సన్నగా తరిగితే బాగుండేది, ఆ పోపు మరీ మాడిపోయింది లాంటి రిమార్కులు పాస్ చేస్తూ ఏదోలే ఇంకా చేస్తున్నావు హహహా అని కృత్రిమంగా మురిసిపోతూ కూర్చుంటుంది. ఆవిడ రోజు ఇప్పుడు ఎలా మాట్లాడుతుందో. చాణక్యుడి నీతి ఎందుకు పనికొస్తుంది ఈవిడ నీతి ముందు? నువ్వే మరీ అలసిచ్చి దాన్ని నెత్తికెక్కించుకుంటున్నావు. ఈ పెద్ద వయసులో కృష్ణారామ అంటూ కూర్చోక ఈ పనులన్నీ ఏంటి? బాధగా అన్నాడు శంకర్ రుబ్బిన పచ్చడి పైకి తీస్తూ. పోనీరా, పరాయి వాళ్ళకి చేస్తున్నానా అంది కామేశ్వరమ్మ. అసలు విషయం శంకర్కు ఎలా తెలియచెప్పాలో అర్థం కాలేదు దుర్గకు. అసలు చెప్పడానికైనా అవకాశం ఏది? పోనీ అత్తగారికైనా తాను ఏమని సమాధానం చెప్తుంది? ఆవిడ తననేమైనా అంటేగా సమాధానం చెప్పడానికి. 4 మాటలని కొట్టినా బాగుండను, హాయిగా పైకి ఆడవచ్చు. ఇలా లోపల కుమలలేక తన మనసు కృంగిపోతుంది. తనని కొట్టినందుకు శంకర్ బాధపడి అనునయిస్తాడేమోనని 4 రోజులు ఎదురు చూసింది దుర్గ. శంకర్ అదేమీ లేదు సరికదా, ఇంకా దుర్గదే తప్పైనట్లు, ఆమె తనను క్షమార్పణ కోరుకోవాలి అన్నట్లు ప్రవర్తించాడు శంకర్. ఒక పక్కన కామేశ్వరమ్మతో వేగిపోతుంది దుర్గ. ఏదో వెలితి ఆమె హృదయాన్ని ఆవరించుకుంటుంది. ఆ శూన్యాన్ని భరించలేక తానే శంకర్ దగ్గరికి వెళ్ళి, క్షమించండి, ఇంక మీదట మీకు ఇష్టం లేకుండా ఏం చెయ్యను అంది. శంకర్ గర్వంగా నవ్వుకున్నాడు. ఆ నవ్వు దుర్గ గుండెలను చీలుస్తున్నా చాపిన అతని చేతుల్లోకి వాలిపోయింది దుర్గ. ఆతృతగా పేపర్ వెతికిన హరి అందులో ఉమా నంబర్ కనబడడంతో సంతోషంగా చిన్నపిల్లాళ్లా వెళ్లి ఉమకు కంగ్రాచులేషన్స్ పంపించాడు. ఇంటికి రాకుండా అట్నుంచి అటే గిరి దగ్గరకు వెళ్ళాడు. గిరి హరి కూడా లాలో డిగ్రీ పుచ్చుకొని అప్పుడే 4 ఏళ్లైంది. ఇద్దరు ప్రాక్టీస్ పెట్టారు. గిరి త్వరలోనే పైకి వచ్చాడు. హరి ప్రాక్టీస్ ఒక రకంగా ఉంది. ఆ రోజు ఆదివారం కావడం వలన గిరి ఇంట్లోనే ఉన్నాడు. హరి వెళ్లి గిరి చేతులు పట్టుకుని ఉత్సాహంగా ఊపుతూ, ఉమ పాస్ అయిందిరా అన్నాడు. గిరి కూడా ఉత్సాహంగా కంగ్రాచులేషన్స్ అన్నాడు. కానీ అతని ముఖం దిగులుగా ఉంది. అదేమీ గమనించకుండానే హరి 4 ఏళ్లు గడిచిపోయాయి, ఇంకొక సంవత్సరం, అబ్బా కాలం ఇంత మెల్లిగా నడుస్తుందేం అన్నాడు. మనకు కాలం మీద దృష్టి ఉన్నప్పుడు అది కదలదు అన్నాడు గిరి. క్షణకాలం ఆగి, నువ్వు నాకు సంతోషకరమైన వార్త చెప్పావు, కానీ నేను నీకొక విచారకరమైన వార్త చెప్తున్నాను, క్షమించు అన్నాడు. హరి ఆందోళనతో ఏమిటి అన్నాడు. ఆవేశపడకు, ఇవాళ దుర్గ దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తన సంసారిక జీవితం అంతా సుఖప్రదంగా లేదు అని రాసింది. అదేమిటి? దుర్గ ఇష్టపడి చేసుకున్నదేగా. అయితే విషాదంగా నవ్వాడు గిరి. హరి ఉత్సాహమంతా ఎగిరిపోయింది. అతడికి దుర్గ అంటే ప్రాణం. దుర్గ గిరిని చేసుకుంటే బాగుంటుందని మనసులో అనుకుని కూడా దుర్గ శంకర్ని చేసుకుంటానని అన్నప్పుడు తన మనసులో ఇష్టం లేకపోయినా అంగీకరించాడు. తల్లిదండ్రులు శంకర్కు చదువులేదని తటపటాయించినప్పుడు దుర్గ అభీష్టం నెరవేరడానికి ఆమె తరపున తల్లిదండ్రులతో వాదించి వారిని ఈ వివాహానికి ఒప్పించాడు. గిరి ఇంతవరకు ప్రయత్నం చేయకపోవడానికి దుర్గం మీద అతనికున్న ప్రేమే కారణమని హరి అనుమానం. ఒకసారి హరి గిరితో, నేను విధిలేక నా పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది, నువ్వెందుకు ఇంకా పెళ్లి చేసుకోవు అన్నాడు. దానికి గిరి మొదట నవ్వి ఊరుకున్నాడు. హరి మళ్ళీ అడగ్గా, బహుశా చేసుకోను అన్నాడు. అదే ప్రేమ విఫలమైందా? తన మనసులోని అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనే ఊహతో వేళాకోళంగా అన్నాడు హరి. విఫలమో కాలేదు, సఫలమో కాలేదు, ఆ ప్రేమ ప్రేమగానే ఉండిపోతుంది. నేను ప్రేమించిన వ్యక్తిని నా దానిని చేసుకునే ప్రయత్నమే చెయ్యను, నేను అలా చెయ్యకూడదు నిర్వికారంగా అన్నాడు గిరి. ఎన్నో విధాలా ప్రయత్నించినా కూడా గిరి చేత అతని ప్రణయుని పేరు చెప్పించలేకపోయాడు. హరి సమంగా అర్థం చేసుకోలేకపోయాడు. అర్థమైనంత వరకు వాటిని దుర్గపరంగానే అన్వయించుకున్నాడు. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వచ్చాయి హరికి. తాను కష్ట సమయంలో ఉన్నప్పుడు స్వంత అన్నకైనా రాయకుండా గిరికి రాసిన దుర్గ గిరిని ఎందుకు కాదందా అనుకున్నాడు హరి. ఏది ఆ ఉత్తరం చూపించు అన్నాడు ఆందోళనగా. గిరి ఇరుకున పడ్డాడు. దుర్గ ఆ ఉత్తరంలో పరిస్థితిని అంతటినీ వివరించింది. ఏం చేయమంటావని అడిగింది. చివర ఆ విషయాలన్నీ రహస్యంగా ఉంచమని, ఆ ఉత్తరం ఎవరికీ చూపవద్దని మరీ రాసింది. క్షమించు దుర్గ, దాన్ని ఎవరికీ చూపించొద్దంది. హరి గతుక్కుమన్నాడు. సొంత అన్నకు కూడా తెలియరాని రహస్యాలున్నాయా గిరి దుర్గల మధ్య? హరి అంతరాంతరాల్లో ఈర్ష్య తొంగి చూసింది. దాన్ని అణుచుకుంటూ, అయితే నేను వెళ్లి దుర్గను చూసొస్తాను అన్నాడు. తొందరపడకు, నువ్వు వెళ్లి ఉమను కలిసిరా, నేను దుర్గ సంగతి విచారిస్తాను అన్నాడు గిరి. హరి మనసు మండింది. ఉద్రేకంగా లేచి,
థ్యాంక్స్. నా చెల్లెలి క్షేమం కంటే నాకు నా ప్రణయం ఎక్కువ కాదు. నువ్వు నీ సొంత పనులేమైనా ఉంటే చూసుకో, నేను దుర్గ దగ్గరికి వెళ్తాను అన్నాడు. హరి ఉద్రిక్త స్వభావానికి బాగా అలవాటు. గిరి ఇంకేమీ వాదించకుండా ఊరుకున్నాడు. తలవని తలంపుగా తన ఇంటికి వచ్చిన అన్నం చూసి ఆశ్చర్యపోయింది దుర్గ. దుర్గను చూసి అంతే ఆశ్చర్యపోయాడు హరి. పెళ్లినాటి దుర్గ కాదు, ఈ 2 ఏళ్లలోనూ ఆనవాలు పట్టలేనంతగా మారిపోయింది. ముద్దబంతి పువ్వులా ఉండేది పూచిక పుల్లలా అయిపోయింది. ముఖంలో కళాకాంతులు తగ్గిపోయాయి. పేలవమైన చిరునవ్వుతో తనను ఆహ్వానించిన దుర్గ వంక బాధగా చూసి, ఇలా అయిపోయావేం దుర్గా అన్నాడు. లాలనతో కూడిన ఆ ఓదార్పుకి దుర్గా కరిగిపోయింది. ఆమె హృదయంలో గూడు కట్టిన దుఃఖం కరిగి ఒళ్ళో వాలిపోయింది. హరి దుర్గ కన్నీళ్లు తుడిచి, ఏమిటి దుర్గా, ఎందుకింత బాధపడుతున్నావు అన్నాడు. దుర్గా తనను తాను నిగ్రహించుకోలేకపోయింది. బాధ ఏమిటంటే అన్నయ్య, ఏం చెప్పనన్నయ్య, బంగారు పంజరంలో చిలకలాగున్నాను. నాకసలు మనసు అనేది ఉన్నమాటే మర్చిపోయాను. నా మాటకు విలువ లేదు, నా ఆలోచన పనికిరాదు, అసలు నా అనేది ఏమీ లేదు. ఇవాళ నిన్ను చూస్తే నిద్రపోతున్న నా మనసు మేల్కొని ఏడుపు వచ్చింది. లేకపోతే ఏడుపు కూడా రాదు. మీ అత్తగారు లేరా, లేక బావగారా? దీనికంతటికీ కారణం ఎవరు? అందరికందరూ. మన బంగారం మంచిది కాకపోయాక సరిగ్గా ఆ సమయంలోనే పొరిగింటికి వెళ్లిన కామేశ్వరమ్మ తిరిగి రావడంతో దుర్గ సంభాషణ చటుక్కున ఆపేసింది. హరి బుసలు కొడుతూ తనను పలకరించిన కామేశ్వరమ్మకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పి శంకర్ రాక కోసం ఎదురు చూస్తున్నాడు. దుర్గ తనను తాను నిగ్రహించుకోలేక హరి దగ్గర తేలిపోయిందే గాని రోషంతో బుసలు కొట్టే హరి ముఖం చూశాక ఏం ప్రళయం వస్తుందోనని కంగారు పడింది. శంకర్ ఇంటికి వచ్చి హరిని చూసి ఆశ్చర్యపోయాడు. తన ఆశ్చర్యాన్ని అణుచుకొని మామూలుగా పలకరించాడు. హరి బలవంతాన్ని చిరునవ్వుతో సమాధానమించాడు. అందరి భోజనాలు అయ్యే వరకు ఎలాగోలా నిగ్రహించుకున్న హరి ఇంకా ఆగలేక తిన్నగా, మీరు మా చెల్లెల్ని అలా చూడడం న్యాయం కాదు అన్నాడు. ఎలాంటి ఉపోద్ఘాతము లేకుండా తలవని తలంపుగా హరిని చూడగానే ఇలాంటిదేదో ఊహించుకున్న శంకర్ ఏమీ కంగారు పడలేదు. అతనికి కూడా చాలా కోపం వచ్చింది. నా భార్యను నా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటాను. దుర్గ మీకు భార్య కాదు, నాకు చెల్లెలు కూడాను. అవును, పెళ్లి కాకముందు కాదు, ఇప్పటికీను ఎంత మాత్రం కాదు. కనీసం నా ఇంటిలో ఉన్నంత వరకు ఆమె బాధ్యతలన్నీ నావే. ఆమె బాధ్యతలను మీరు తీసుకోదలుచుకుంటే ఆమె నా ఇంటిలో నుండి తీసుకుపోవచ్చు. తప్పకుండా తీసుకుపోతాను. ఈ సమాధానంతో శంకర్ దుర్గా అని గట్టిగా పిలిచాడు. అంత క్రితం వరకు గోడవారుగా నిలబడి సంభాషణలన్నీ వింటున్న దుర్గా భయంగా శంకర్ దగ్గరకు వచ్చింది. మీ అన్నయ్య ఏమిటో అంటున్నాడు విను అన్నాడు శంకర్ నిర్లక్ష్యంగా. నీ సామాన్ సర్దుకో దుర్గా, పద పోదాం అన్నాడు హరి ఉద్రేకంగా. దుర్గా మాట్లాడక నిలబడింది. ఆమెకు వంచిన తల ఎత్తే ధైర్యం కూడా లేకపోయింది. ఏం దుర్గా అన్నాడు మళ్ళీ హరి. నేను రానన్నయ్యా అంది దుర్గా గద్ఘాతికంగా. హరి బిత్రపోయాడు. మూడిడ్లా శంకర్ వంక దుర్గ వంక చూడసాగాడు. శంకర్ వంకరగా నవ్వి, మిస్టర్ హరి, మీరింకా బ్రహ్మచారీలు. దాంపత్యం అంటే ఏమిటో తెలీదు. ఏదైనా తన దాకా వస్తేనే కానీ అర్థం కాదు అని దుర్గ వైపు తిరిగి, దుర్గా, నువ్వు వెళ్ళాలనుకుంటే మీ అన్నయ్యతో వెళ్ళవచ్చు. ఉందామనుకుంటే మాత్రం మీ అన్నయ్యని ఇంకెప్పుడు ఇక్కడికి రావద్దని చెప్పాలి. నన్ను అవమానించే ఉద్దేశం కలవారు నా ఇంటికి రావడం నాకిష్టం లేదు అన్నాడు. ఈ మాటలతో హరి దుర్గ ఇద్దరూ నిర్ఘాంతపోయారు. తొందరగా తేల్చు అన్నాడు శంకర్ కఠినంగా. దుర్గ 2 చేతులతో మొహం కప్పుకొని గుణుగుతున్నట్లుగా మీ ఇష్టమని అక్కడి నుండి వెళ్లిపోయింది. తమ గుమ్మం ముందు కారు ఆగేసరికి బయటకు వచ్చింది దుర్గ. కారులోంచి అత్యంత ఆధునికంగా అలంకరించుకున్న యువతి 2 యువకులు దిగేసరికి ఆశ్చర్యంతో అలాగే నిలబడింది. దుర్గను చూసిన ఆ యువతి చిరునవ్వుతో ముందుకొచ్చి, ఏమే కాళీ, నన్ను గుర్తుపట్లా అంది. ఆ సంబోధనతో దుర్గ చటుక్కున ఆ వ్యక్తిని పోల్చుకుంది. చిన్నతనంలో జానకి ఆటల్లో ఓడిపోయినప్పుడల్లా దుర్గను దుర్గా మహంకాళి అని ఏడిపించేది. నువ్వా జానకి అంది నమ్మలేనట్లుగా. నేనే. ఏం జానకి అంటే ఇంకా లంగా జాకెట్లు వేసుకునే ఒక చిన్నపిల్లని అనుకున్నావా? అది సరే, గుమ్మంలో నిలబెట్టే మాట్లాడతావా? లోపలికి రమ్మనవా? అప్పటికి దుర్గ సంభ్రమంలోంచి తేరుకుంది. అందరినీ లోపలికి ఆహ్వానించి కూర్చోపెట్టింది. జానకి ఆ పురుషుల్లో ఒకరిని పరిచయం చేస్తూ, ఈయన మా శ్రీవారు, పేరు రాజారాం. ఇక 2వ వారెవరో నీకు తెలియకపోతే నిన్నేం చేసినా పాపం రాదు అంది. అతడు ప్రసాద్ అని గుర్తించిన దుర్గ అతని వంక చూసి చిరునవ్వు నవ్వింది. సమాధానంగా తను నవ్విన ప్రసాద్, నీ ఉత్తరం అందిన దగ్గర నుండి రావాలనే అనుకుంటున్నాను. ఇన్నాళ్లకు గానీ నాకు వీలు పడలేదు అన్నాడు. అంతవరకు చిన్ననాటి స్నేహితులను కలిశానన్న సంతోషంలో మునిగి ఉన్న దుర్గకు అతడు ఉత్తరం అనగానే
తన గొడవలన్నీ గుర్తు వచ్చాయి. మళ్ళీ ఏం ప్రళయం వస్తుందేమోనని గాబరా పడింది. కాఫీలు తయారు చేసి అందరికీ అందిస్తున్న దుర్గను చూసి ఆశ్చర్యంగా, జానకి అదేమే వంట నువ్వు చేస్తున్నావే, వంట మనిషిని పెట్టుకోక ఎన్నడైనా పని ముట్టుకునేదానివా అంది. దుర్గ నవ్వి, మరే దుర్గ అంటే ఇంకా బువ్వలాట్లాడుకునే పాపాయి అనుకుంటుంది అని తిప్పి కొట్టింది నవ్వుతూ. అందరూ నవ్వుకున్నారు. అంతలో శంకర్ వచ్చాడు. దుర్గ ముఖంలో నెత్తురు చుక్క లేకుండా పోయింది. అతని ముఖంలో మారే రంగుల కోసం ఆతృతగా నిరీక్షిస్తుంది. దుర్గ భయాలకు పూర్తి వ్యతిరేకంగా శంకర్ ఉత్సాహపూరితమైన చిరునవ్వుతో అందరినీ పలకరించాడు. వాళ్ళ మధ్య కూర్చొని అందరితో సరదాగా మాట్లాడాడు. వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ వీలైనప్పుడల్లా రమ్మని ఆహ్వానించాడు. వాళ్ళు దుర్గా శంకర్లను ఆహ్వానించారు. దుర్గా తెల్లబోయింది. జరుగుతున్నది కలో నిజమో అర్థం కావడం లేదు. విపరీతమైన చనువుతో తన ఆంగ్లో ఇండియన్ స్నేహితులతో మాట్లాడే శంకర్ ఇంత సరదాగా జానకి, రాజారాం, ప్రసాదులతో మాట్లాడిన శంకర్ తననెందుకు అంత తేలికపరిచి మాట్లాడాడు? ఎంత మాట్లాడినా ఎలా మాట్లాడినా పర్వాలేదు, కానీ కాగితం మీద కలం పెట్టి రాస్తే మాత్రం తప్పని అతని భావన. అసలు ఈ తప్పులను గురించి ఆలోచిస్తే అంతా అల్లకల్లోలంగా ఉంటుంది. మనము మన క్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నదే ఈ సంఘం. మన వాతావరణానికి, మన జాతీయతకు, మన స్వభావాలకు, మన మనస్తత్వాలకు అనుగుణంగా సక్రమైన జీవన విధానానికి కొన్ని నియమాలను ఏర్పరచుకున్నాం. ఆ నియమాలను అనుసరించి తీరవలసిందే. అయితే ఆ సంఘ స్వరూపాన్ని గురించి ఆలోచించుకున్నప్పుడే అనేక తికమకలు వస్తున్నాయి. ఏ దేశపు సారస్వతమైన ఆ దేశపు సంఘ స్వరూపానికి ప్రతిబింబం అంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదనిపిస్తుంది. మహీధర రామ్మోహన్ రావు గారి నవలలు చదివి సంఘం అలా ఉందనుకున్నా, విశ్వనాథ సత్యనారాయణ గారి నవలలు చదివి సంఘం అలా ఉంది ఇలా ఉంది పూర్తిగా పొరపాటే అవుతుంది. ఆయా రచయితలు సంఘంలోని ఒక ప్రత్యేకమైన భాగాన్ని తమ దృష్టికోణంలోంచి చిత్రీకరించారు. చలం లాంటి కొందరు అతిభావకులు తమకు సంఘం ఎలా ఉంటో బాగుంటుందనిపిస్తుందో అలా చిత్రీకరించారు. ఏ కాలంలోనైనా నూతనంగా మార్పులు రావాలని ప్రయత్నించే వాళ్ళు కొన్ని నిబంధనలను భరించక తప్పదు. స్త్రీ వీరేశలింగము పంతులు గారు, గురజాడ అప్పారావు గారు ఈనాడు ఎంత గౌరవనీయులైనా ఒకనాడు వారు సైతం నిందలను భరించవలసి వచ్చింది. వితంతు వివాహాలను, మతాంతర కులాంతర వివాహాలు, స్త్రీ విద్య లాంటివి ఈనాడు సాంఘిక సమస్యలు కానే కావు. కానీ స్వర్గానికి నిత్యంలో లాంటి నవలలో విశ్వనాథ సత్యనారాయణ గారు వితంత వివాహాలు హిందూ ఆధ్యాత్మిక తత్వానికే గొడ్డలు పెట్టు లాంటివని, నెత్తి నోరు మొత్తుకున్న చాదస్తమని తోసిపారేస్తాం. స్త్రీ విద్య ఉచితమా కాదా ఎవరైనా చర్చ ప్రారంభిస్తే ముఖం ఎదురుగానే పకాలను నవ్వుతాం. ఉత్సాహంతో ప్రగతి పదంలోకి ఉక్కిరిబిక్కిరిగా సాగిపోయే సంఘానికి ఇలాంటి అల్ప విషయాలు పట్టించుకునే తీరిక లేదు. ఒకనాటికి స్త్రీ పురుషుల పరస్పర స్నేహార్థాలు అత్యంత సహజంగా భావించబడవచ్చు. కానీ ఆనాటి వరకు సాహసించి ఆ విధంగా ప్రవర్తించే వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు, కొన్ని నిందల పాలు కాక తప్పదు. ప్రస్తుత కాలంలో సంఘ వ్యవస్థ ఒక నిర్దిష్టమైన విధానంతో లేనే లేదు. ఆడది గడప దాటితే మహా అపరాధం అనుకునే రోజులు గడిచిపోయాయి. స్త్రీ సంపూర్ణ వ్యక్తిగత్వాన్ని గుర్తించిన రోజులు ఇంకా రాలేదు. ఈ సంధియుగంలో మనుష్యుల స్వభావాలను బట్టి, ఆయా ప్రదేశాలను బట్టి సంఘ వ్యవస్థ రకరకాలుగా ఉంది. మొత్తం మీద స్త్రీలు విద్యా సంస్కారాలను అలవరుచుకొని అన్ని రంగాలలో ప్రముఖ పాత్రలు వహిస్తున్నారు. సంఘంలో అధిక భాగం స్త్రీ పురుషుల ప్రకృతి సిద్ధమైన తమ హద్దులను అతిక్రమించకుండా పరస్పర స్నేహ సౌహార్దాలతో ప్రవర్తించడం సభ్యతగానే భావించబడుతుంది. కొంత భాగం మరీ విచ్చలవిడిగా ప్రవర్తిస్తుంటే, మరికొంత భాగం ఆడది మగవారితో మాట్లాడితేనే కొంపలు మునిగిపోతాయన్నట్లు ప్రవర్తిస్తారు. విచిత్రాల్లోకెల్లా విచిత్రం, తాము కలివిడిగా అందరితో మసలే వ్యక్తులే అలా స్నేహంగా మసలే ఇతరులను గూర్చి తేలికగా మాట్లాడడం. ఈ విషయం గురించే ఆలోచిస్తుంది దుర్గ. తాను, హరి అన్నయ్య, గిరి, ఉమ అంతా కలిసిమెలిసి అన్యోన్యంగా ఉండేవారు. ఎన్నడూ ఒకరిని గురించి ఒకరు తేలికగా ఆలోచించేవారు కారు. శంకర్ తాను ఎంతో కలివిడిగా అందరితో మసులుతూ కూడా తనను గూర్చి తేలికగా భావించగలిగాడు. ఆ ప్రసాద్ గురించి ఆలోచిస్తున్నావా? శంకర్ గొంతుకను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చిన దుర్గ కాదు, మిమ్మల్ని గురించే అంది. కోయటం కాదు, మీ ఆంగ్లో ఇండియన్ సేల్స్ గర్ల్స్ సంగతి వదిలేయండి. మా జానకితో కూడా అంత స్నేహంగా మాట్లాడారు. నేను ప్రసాద్ను స్నేహితుడిగా భావించానని అంత కోపం ఎందుకు?
చాలా బాగుంది నీ వాదన. నేను మగవాణ్ణి, నాకు సాగినట్లు నీకెలా సాగుతుంది? బొత్తిగా అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ముఖ భావనలు, ఆడభావనలు కూడా ఉంటుంటాయా? శంకర్ విసుక్కున్నాడు. నీ చదువుకున్న తెలివితేటల్ని నా దగ్గర చూపించకు. నీతో వాదిస్తూ కూర్చోడానికి నాకు టైం లేదు. నా ఇష్ట ప్రకారం ఉండదలుచుకుంటే ఇక్కడ ఉండు, లేకపోతే వెళ్ళిపో. దుర్గ మనసులో మంటలు లేపాయి. చీటికి మాటికి ఇలా వెళ్ళిపోమ్మండం ఆమె మనసు కిలికినట్లయింది. నా ఇంట్లోంచి నేను ఎక్కడికి వెళ్తాను? కావాలని అంది దుర్గ. శంకరే దుర్గ వంక విచిత్రంగా చూశాడు. కనుబొమ్మలు ఎరిగేసి, ఓకే, అంతవరకు వచ్చిందా అని ఇంకేవో అనబోతుండగా బయట నుంచి శంకర్ అన్న గిరి పిలుపు వినిపించింది. శంకర్ హడావుడిగా బయటకు పరిగెత్తాడు. ఫ్రెండ్స్, ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఫర్దర్ స్టోరీని నెక్స్ట్ వీడియోలో విందాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిసనింగ్.